నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రోతలకు రాళ్లబండి కవితాప్రసాద్ సవినయ నమస్కారాలు. మిమ్మల్ని ఒక శ్రవణ రూప తపస్సులోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాను. ఒక ప్రశాంత వేళ, ఏడుకొండలలో అష్టాక్షరీ మంత్రం ఘంటారావమై మోగుతున్న వేళ శ్రీ వెంకటేశ్వర స్వామి నుండి పిలుపు. తన కొలువులోకి ధర్మప్రచార పరిషత్తు కార్యదర్శిగా రమ్మని పరవశించాను. వెళ్ళాను. స్వామి నాతో కవితారూప తపస్సు చేయించారు. ఆ తపస్సు ఫలితమే సప్తగిరిధామ కలియుగ సార్వభౌమ శతక పద్య రచన. అన్నీ సీసపద్యాలే. పద్యరచన ఒక యజ్ఞం. ఆ యజ్ఞం పూర్తయింది. సాక్షాత్తు కలియుగ సార్వభౌముని ముందు మనమంతా కలిసి సాగించే శ్రవణరూప తపస్సు. సమూహంలో ఒంటరిగా బతుకుతున్న మనం స్వామితో శ్రవణ భక్తితో ఏకాంతంగా గడుపుదాం. ఈ పద్యాలు స్వామివారిని చేరుకునేందుకు కొండలెక్కుతూ రాసుకున్నవి కొన్ని, కొండలు దిగుతూ రాసుకున్నవి కొన్ని, కొలువులో రాసుకున్నవి కొన్ని, కోవెలలో రాసుకున్నవి కొన్ని, విషాద బాష్పాలతో రాసుకున్నవి కొన్ని, ఆనందాశ్రువులతో రాసుకున్నవి కొన్ని, మంత్ర అనుష్ఠానంతో రాసుకున్నవి కొన్ని, అలౌకిక ఆధ్యాత్మిక ప్రకంపనలతో వ్రాసుకున్నవి కొన్ని. కొన్ని పద్యాలు వ్రాయకుండా ఉండలేని ఒకానొక ఉద్విగ్న మానసిక స్థితిలో రాసినవి. ఇవి ఎందరో భక్తుల హృదయాలకు అనునాదంలా ఉండాలని వ్రాసినవి కొన్ని. అవన్నీ ఒకచో చేర్చితే 116 పద్యాలు. వీటిని శ్రీ దండిభొట్ల శ్రీనివాస వెంకట శాస్త్రి, శ్రీ డిఎస్వి శాస్త్రి అంటామే, ఆయన సశాస్త్రీయమైన 116 రాగాలతో ఆలపించారు. వారి కంఠంలో గంధర్వులు కొలువైనట్లు సరస్వతీదేవి తన వీణాస్వరాలను శ్రీ శాస్త్రి గారికి ఆశీర్వదించి ఇచ్చినట్లు గానం చేశారు. ఆయనే స్వయంగా సంగీత దర్శకత్వం కూడా చేశారు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆకల్పాంతము సకలైశ్వర్యాలు ఇవ్వాలని ప్రార్థన.